బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి అన్నారు. వరంగల్ చౌరస్తాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసన సభ చేపట్టారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై మొదలైన నిరసనలు అదుపు తప్పి హింసాకాండగా మారి మత విద్వేషంగా రూపుదాల్చే వరకు హిందూ వ్యతిరేక మారణకాండగా మారిందని, ఏ హిందువులైతే 50 సంవత్సరాల క్రితం ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటుకు అండగా నిలిచారు, ఆ హిందువులపైనే ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయని, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హిందూ స్త్రీ పురుషులకు రక్షణ లేకుండా పోయిందని, దేశ ప్రధాని చర్యలు తీసుకొని బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గంటా రవికుమార్ కోరారు. భారత్ మాతా కీ జై హింద్. ప్రతి మనిషికి కూడా ప్రార్థిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణ ముందుకు రా ముందుకు. జరిగిన దాడిని ఇవాళ వరంగల్ జిల్లాల వరంగల్ చౌరస్తాల హిందూ సమాజం మేమందరం కలిసి కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం. హిందువుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ వాళ్ళ వరంగల్లో ముందు ఎప్పుడు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు దాడులు జరగొద్దని బంగ్లాదేశంలో రిజర్వేషన్ల కోసం ఏదైతే జరుగుతున్నాయో అల్లర్లు జరిగినాయో ఆ రిజర్వేషన్ల ప్రక్రియ సద్దుమణిగిన తర్వాత కూడా హిందువులపై దాడి జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల అల్లర్లను చూపి కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు ఆ అల్లర్లో పాలు పంచుకొని హిందువులపై దాడి చేస్తున్నారు. హిందూ మహిళలపై మానభంగాలు, అదేవిధంగా 800 మంది హిందువులను ఈరోజు బంగ్లాదేశ్లో చంపడం జరిగింది ఈ అల్లర్లను చూపి. అదేవిధంగా 205 టెంపుల్స్, హిందూ దేవాలయాలు అన్నిటిని కూడా కూల్చి హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని బంగ్లాదేశ్లో అణిచివేయడానికి ఎన్నో తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఏదైతే తూర్పు బంగ్లాదేశ్లో ఒక భాగమైన ఇప్పటి బంగ్లాదేశ్ దేశం నిర్మాణమైనప్పుడు ఆ దేశంలో 26% ఉన్న హిందువులు ఈరోజు 6%కి పడిపోయారు. ఏదైతే అక్కడి మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులను అక్కడి ప్రభుత్వము వెంటనే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని ఆ అల్లర్లను ఆపి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ అల్లర్లపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క శాంతిని కోరుకుంటుంది. మనం వసుదైక కుటుంబం అనే ఒక నినాదంతో ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకునే సంస్కృతి మన అఖండ భారతావనిలోని హిందూ సంస్కృతి. మన ఈ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను ఈరోజు భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాలో హిందూ సంరక్షణ సమితిలో జరుగుతున్న ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే జరుగుతుంది. ఇది రేపు గ్రామాన వాడలలో కూడా ఈ కార్యక్రమము ఈ నిరసన జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఐక్యరాజ్య సమితిని మేము దౌత్య సంబంధాలతోని బంగ్లాదేశ్ తోని అక్కడున్న ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి ఈ హిందువులపై జరిగే దాడిని వెంటనే ఆపాలని, లేని పక్షంలో భారతదేశం మొత్తం నుంచి కూడా ఈ నిరసనలు ఉంటాయని, ఎలాంటి ఉద్యమానికైనా హిందూ సోదరులం అందరం కూడా ముందుంటామని తెలియజేస్తాం.